జై శ్రీరామ్. రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 11వ అధ్యాయము. సీత మీద రావణుడు పెంచుకున్న వల్లమాలిన కామము విభీషణుడు చెప్పిన మంచి మాటలను తలకెక్కనివ్వలేదు. రాముడితో యుద్ధం సంభవిస్తే ఎలాంటి వ్యూహాలు పన్నాలి అని మంత్రులతోనూ మిత్రులతోనూ ఆలోచిస్తున్నాడు. ఉదయం ఆచరించవలసిన విధులు నిర్వర్తించి రావణుడు సభకు వెళ్ళాడు. రావణుడు రాజమార్గంలో వందీమాగదులు వెంటరాగా వెళుతుంటే మార్గమునకు ఇరుపక్కలా జనం నిలబడి జయ జయధ్వానాలు చేస్తున్నారు. రావణుడు సభాస్థలిలోకి ప్రవేశించాడు. జయ జయధ్వానముల మధ్య సింహాసనము మీద ఆసీనుడయ్యాడు. యుద్ధము నిశ్చయమైంది. రాక్షస వీరులందరినీ సమావేశపరచమని ఆదేశాలు ఇచ్చాడు. రాక్షస వీరులందరూ రావణుని సభాభవనమునకు వచ్చి రావణునికి పాదాభివందనములు చేసి తమకు కేటాయించిన ఆసనముల మీద తివాచీల మీద కూర్చున్నారు. రావణుని మంత్రులందరూ వారి వారి ఆసనముల మీద కూర్చున్నారు. రావణుని తమ్ముడు విభీషణుడు, మంత్రి ప్రహస్తుడు, సుకుడు రావణుని సభకు వెళ్లారు. రావణునికి నమస్కరించి ఉచితాసనము మీద కూర్చున్నారు. అందరూ రావణుని వంక చూస్తూ రావణుడు ఏమి చెబుతాడా అని ఎదురుచూస్తున్నారు. రాక్షస సభలో ఉన్న రావణుడు ఇంద్రసభలో ఉన్న దేవేంద్రుని మాదిరి ప్రకాశించాడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 11వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.